అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్ మరో రికార్డు సాధించింది. 2025 ఆస్కార్కు భారత్ నుంచి లాపతా లేడీస్ మూవీ ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది. ఇక టాలీవుడ్ నుంచి హనుమాన్, కల్కి, మంగళవారం చిత్రాలను ఆస్కార్కు పంపారు. మొత్తం 29 చిత్రాలను భారత్ నుంచి ఆస్కార్కు ఎంపిక చేశారు. స్పర్శ్ శ్రీవాత్సవ్, నితాంశి గోయల్, ప్రతిభ పలువురు ముఖ్య పాత్రల్లో లాపతా లేడీస్ సినిమా తెరకెక్కింది. 2000 సంవత్సరంలో 2 కొత్త పెళ్లి జంటల్లో అనుకోకుండా పెళ్లి కూతురులు మారిపోతే వాళ్ళు వారి నిజమైన భర్తల దగ్గరికి ఎలా చేరుకున్నారనే ఆసక్తికరమైనటువంటి ఒక ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు ఈ సినిమాని. ఈ సినిమా చాలా మంచి విజయం సాధించింది, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో గతేడాది ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకలో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ భవనంలోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అలాగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డుల్లోనూ లాపతా లేడీస్ క్రిటిక్స్ చాయిస్ విభాగంలో బెస్ట్ ఫిల్మ్గా నిలిచింది. కాగా ఇప్పుడు భారత్ నుంచి ఆస్కార్కు ఎంపికైంది. లాపతా లేడీస్ సినిమాను ఆస్కార్కు పంపడంపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇటీవలే డైరెక్టర్ కిరణ్ రావు సైతం వచ్చే ఏడాదిలో ఆస్కార్కి ఈ మూవీ వెళుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనుకున్నట్టే లాపతా లేడీస్ ఆస్కార్ బరిలో నిలిచింది.